చండీ దేవత యొక్క గుడి. కటక్ లోపు వీడియోలు తీయనివ్వరు కాబట్టి ఇక్కడే మనం తీసుకోవాలి. చూడండి అమ్మ ఎలాగొచ్చే కాళ్ళు వచ్చాం కదా, అమ్మవారి దర్శనం చేసేస్తే పోలే. చూడండి ఇప్పుడే మనం గతసారి వచ్చేసరికి పునాదులతో ఉండేది, ఆ వీడియో కూడా మీరు చూశారు. ఇప్పుడు పూర్తి వస్తుంది. శ్రామికులు శ్రమిస్తున్నారు. అమ్మ కోసం శ్రమించడం, అమ్మ కోవిలు కట్టడం అన్నది వాళ్ళ జన్మల యొక్క భాగ్యం. మనం కొరకాయ కొట్టి వచ్చేస్తాం కానీ శాశ్వతంగా ఉండే మందిరాన్ని నిర్మించగలుగుతున్నారు. ఆ పని వాళ్ళందరికీ పేరు పేరున ఆ అమ్మ కరుణిస్తుంది, అనుగ్రహిస్తుంది. జై శ్రీమాత. అందరం రత్నశ్రీ పరివారమే కదా. అమ్మ తలక కోవిలి చూడండి ఎంత శిల్ప కళలతోని సంవత్సరంలోగా నిర్మించారు. గత సంవత్సరం మనం చూసాం శకం పనులు, పునాది పనులు అవుతుండేవి. ఇప్పుడు వచ్చేసరికి అమ్మ పూర్తి అయిపోయి ఉంది. ఈ మందిరానికి ప్రతిష్ట అవసరం లేదు, ఎందుకంటే అమ్మ స్వయంభు. అమ్మను కదపడం ఎవరి వల్ల కాదు, అమ్మ అక్కడే ఉంటుంది. చుట్టూ కోవిలు కట్టడం అవుతుంది.